వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పును అని నిరంకరించినప్పుడు తప్పించకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వాణ్ణి విసరించి మనము తప్పించుకొనపోవటం మరి నిత్యము కదా, నిత్యము కదా. వాళ్ళు తప్పించుకోలేకపోయారు, పడిపోయారు. కానీ మనము ఆ నిత్య జీవానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ద్వారా మనకి పరిపూర్ణతను ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇందులోనే ఈ 13 అధ్యాయంలోనే ముగింపుగా 20-21 చదవండి. రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపున వాని సమాధానకర్తకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన